పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదింపజేయాలనే లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై తొలివారంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ సభకు కేంద్ర సహాయ మంత్రి ఎంపీ రామ్దాస్ అథవాలే ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. రామ్దాస్ అథవాలే ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నామని, బహిరంగ సభలో నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లుకు కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి జాతీయ అధ్యక్షులు, సామాజిక న్యాయ శాఖ మరియు సాధారణ కేంద్ర మంత్రివర్యులు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామ్దాస్ అథవాలే గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు చేయమని చెప్పి వారు ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు, మహిళా కమిటీ కానీ, జనరల్ కమిటీ కానీ, అట్లాగే మైనారిటీ కమిటీ కానీ, అనుబంధ కమిటీలన్నీ కూడా మరి ఈ రోజున రద్దు చేసి జూలై మొదటి వారంలో జాతీయ అధ్యక్షులు శ్రీ రామ్దాస్ అథవాలే గారు కేంద్ర మంత్రివర్యులు ఆ రోజున నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. అట్లాగే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మహిళా బిల్లుకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్ల కేంద్ర మంత్రి గారు మరి అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ వారు దీనిపై ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఆ మహిళా బిల్లుకి నిరసనగా జూలై మొదటి వారంలో భారీ బహిరంగ సభ మంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున జరుగుతుంది. అందువల్ల అప్పుడే నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండవది, మరి ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే మరి రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి మా పార్టీ జిహెచ్ఎంసీ మరి అన్ని విధాల ఇప్పుడు 300 సీట్లు వచ్చాయి. రిజర్వేషన్ బాధ్యతపై కనీసం 40 సీట్లు రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున బీఆర్ఎస్, బీజేపీ, ఆర్పీఐ రెండు కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సిన, కానీ మరి ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి కమిటీలను కూడా రద్దు చేసి నూతన పాలక వర్గం రేపు జూలైలో భారీ బహిరంగ సభ, అదే రోజున మంత్రి గారి యొక్క ఆదేశాల వరకు బహిరంగ సభ ఏర్పాటు చేయబడును. నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తాం.